నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం బిఎడ్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి 10వ పాఠ్యాంశం మూల్యాంకనం ఈ పాఠ్యభాగం గురించి ఆల్రెడీ మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఈ యొక్క మూల్యాంకనం లెసన్లో ఉన్న బిట్స్ గురించి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని మీకు లెసన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. నేర్చుకుందాం మూల్యాంకనం. అభ్యసన దేనిని బట్టి నిర్ణయిస్తారు? మూల్యాంకనం బట్టి అభ్యసనను నిర్ణయిస్తారు. ప్రత్యేక జ్ఞానాత్మక అభ్యసన ఫలితాలను మాపనం చేయడానికి ఉపయోగపడేది నికష. దీనినే టెస్ట్ అంటాం. నికష అనేది డాష్ అంటే ఒక ఉపకరణం లేదా ఒక క్రమం. నికషలో ఉండేవి డాష్ అంటే ప్రశ్నలు. నికషలో ప్రశ్నలు ఉంటాయి. నికషలో ఎన్ని ప్రశ్నాపత్రాలు ఉంటాయి? ఆన్సరు ఒకటే ప్రశ్నాపత్రం ఉంటుంది. నికషలో విలువలు ఎలా కడతారు అంటే వైయక్తిక ప్రశ్నలకు సంఖ్యారూపంలో విలువలు కడతారు. విద్యార్థుల ఉపలబ్ధిని మదింపు చేసేవి నికషలు. పోల్చుటకు తోడ్పడే ఉపలబ్ధి పరిమాణాత్మక ఉపలబ్ధి. విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది నికష. సాధన పరీక్షలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అవి మౌఖిక పరీక్షలు, రాతపూర్వక పరీక్షలు, పరిశీలన పరీక్షలు. అవగాహన గురించి తెలిపే సాధన పరీక్ష మౌఖిక పరీక్ష. మౌఖికం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మూర్తిమత్వ అభివృద్ధి సాధించడం. ఏ సాధనా పరీక్షలో వ్యవహారిక భాషలో ఆలోచించి జవాబులు చెబుతారు అంటే మౌఖికం అనే సాధనా పరీక్షలో. అవగాహనను మాపనం చేసే సాధన పరీక్ష రాతపూర్వక సాధన పరీక్ష. రాతపూర్వక సాధనా పరీక్ష వల్ల ఉపయోగం ఏంటి అంటే విచారణ శక్తి, విశ్లేషణ సామర్థ్యం, రచన నిపుణత తెలుస్తుంది. పరిశీలన పరీక్షకు మరొక పేరేంటి అంటే బుద్ధి చొరవ పరీక్ష. పరిశీలన పరీక్షలలో అత్యంత ఆవశ్యకమైనది జ్ఞానేతర అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయడం. ఉత్తమ నికష లక్షణాలు ఏంటి అంటే వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ, డిసిమినేటింగ్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటబిలిటీ, ఇంటర్ప్రిటబిలిటీ, యూటిలిటీ, లాంగ్వేజ్ క్లారిటీ, సింప్లిసిటీ. పరీక్ష అనగా ప్రశ్నాపత్రాల కూర్పు. పరీక్ష అనగా విద్యార్థి సంపాదించిన జ్ఞాన ప్రయోజనం ఎంతవరకు ఉందో తెలుసుకోవడం. ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగపడే పరికరం పరీక్ష. మాపనం లేదా మెజర్మెంట్ అనగా కొన్ని నియమాలు, సూత్రాలు తీసుకుని వాటి ఆధారంగా సంఖ్యను నిర్దేశించడం. మాపనం యొక్క ముఖ్య విధి ఏంటి? మార్కుల రూపంలో ఉన్న దత్తాంశాల సేకరణ. మాపన సాదృశ్యం విద్యామాపనం. మాపనం ప్రవర్తనా శాస్త్రంలో వేటిని మాపనం చేస్తుంది అంటే మనోవిజ్ఞాన శాస్త్ర లక్షణాలు, విద్యార్థుల వైఖరులు, వేరువేరు దృగ్విషయాలలో ఎంత మేర ఉంది అనే దానిని. బ్రాఫీల్డ్ ప్రకారం మాపనం అనగా వస్తువులు లేదా అంశాల స్థితిని నిర్దిష్ట సాంకేతికాలు ఉపయోగించి తెలిపే ప్రక్రియ. అమలులో ఉన్న నియమాలకు అనుగుణంగా వ్యక్తులు, వస్తువులకు సంఖ్యలను అందించడాన్ని మాపనం అంటారు అని తెలిపిన వారు ఎవరు? ప్రొఫెసర్ రిచర్డ్ హెచ్ లిండ్మాన్. మాపనం యొక్క స్థూల నిర్వచనం ఏంటి? ఒక వస్తువు గుణాన్ని, రూపాన్ని, స్వభావాన్ని ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో పోల్చగలిగే విధానమే మాపనం
యొక్క స్థూల నిర్వచనం. మదింపు, దీనినే అసెస్మెంట్ అంటారు. ఈ అసెస్మెంట్ అనగా మాపన సాధన ఉపయోగించి ప్రగతిని కొలవడం. ప్రగతిని మాపనం చేయుటకు రూపొందించుకునే ప్రక్రియ మదింపు. మదింపు అనే పదాన్ని వేటికి పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు? మూల్యాంకనం, మాపనం అనే పదాలకు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రాం చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియ చర్యకు ఉద్దేశించినదే మూల్యాంకనం. నిర్ణయించే లక్ష్యాలు ఎంతవరకు సాధించడమైనది అనే విషయం తెలుసుకోవడానికి అవలంబించే ప్రక్రియ మూల్యాంకనం. విద్యా విధానంలో అంతర్భాగంగా విద్యా లక్ష్యాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేది మూల్యాంకనం. ఒక పరిమాణాన్ని అంచనా వేయడమే మూల్యాంకనం అని పేర్కొన్నవారు జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. సంఘటనలు, గుణాలు, విలువలు నిర్ధారించడానికి సామాజిక శాస్త్రీయ ప్రామాణికాలకు అనుగుణంగా సాంకేతాలు ఉపయోగించడం మూల్యాంకనం అని పేర్కొన్నవారు జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. మూల్యాంకనం గూర్చి ఎన్సీఈఆర్టీ ఇచ్చిన నిర్వచనం ఏంటి? లక్ష్యాలు ఏ మేర సాధించడమైనది? తరగతిలో అభ్యసన అనుభవాలు తీరు ఏ విధంగా ఉంది? విద్యా గమ్యాలు ఏ విధంగా సాధించారు నిర్ణయించే విధానమే మూల్యాంకనం. మూల్యాంకనం గూర్చి రాల్ఫ్ టైలర్ ఏ సంవత్సరంలో నిర్వచించారు? 1950లో. రాల్ఫ్ టైలర్ ప్రకారం మూల్యాంకనం అనగా విద్యా లక్ష్యాలు ఎంత మేర సాధించడం జరిగిందో తెలుసుకునే విధానం. మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి, ఒక కార్యక్రమం ఉద్దేశాలు సాధించడం అని పేర్కొన్నవారు బ్రూస్ టక్మాన్. కొన్ని విలువలు సాధించడానికి విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనే మూల్యాంకనం అన్నవారు రోనాల్డ్ డాల్. బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబే మూల్యాంకనం అని పేర్కొన్నవారు రాల్ఫ్ టైలర్. మూల్యాంకనం శాస్త్రీయం, నిరంతరం అని పేర్కొన్నది ఆర్ఎన్ పాటిల్. ఆర్ఎన్ పాటిల్ ప్రకారం మూల్యాంకనం వేటిని తిరస్కరిస్తుంది? ఎంతవరకు బోధనా లక్ష్యాలు సాధించబడ్డాయి, బోధనా అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడ్డాయి అనే వాటిని తిరస్కరిస్తుంది. మూల్యాంకన రకాలు ఎన్ని? 4: ఫార్మేటివ్, సమ్మేటివ్, డయాగ్నాస్టిక్, ప్రోగ్నోస్టిక్. నిరంతరం జరిగే మూల్యాంకనం నిర్మాణాత్మక, దీనిని ఫార్మేటివ్ మూల్యాంకనం అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనం వేటి ద్వారా జరుగుతుంది? సూక్ష్మ స్థాయి పరిశీలన ద్వారా జరుగుతుంది. విద్యార్థులు ఏమి నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనకబడుతున్నారు, దీనిని ఎలా సరిదిద్దాలి అనే వాటిని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టే ప్రగతి సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పరీక్షలు ఎన్ని విధాలుగా నిర్వహించాలి? 2 విధాలుగా. అవి ఇచ్చిన అంశాలు చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం. ఏపీఎస్సీఆర్ఎఫ్ 2011 ప్రకారం అభ్యసనం అనగా డాష్ అంటే అభ్యసనం పాఠ్యపుస్తకాలు పరిధిని దాటాలి, అదనపు పఠన విద్యార్థులకు ప్రాజెక్టులను ఎప్పుడు కేటాయిస్తారు అంటే పాఠం పూర్తయిన వెంటనే ప్రాజెక్టులు కేటాయిస్తారు. ప్రాజెక్టు నిర్వహణలో అంశాలు ఏంటి? ఇంటర్వ్యూ, సమాచార సేకరణ, పుస్తక పఠనం, పరిశీలన, ప్రయోగాల అన్వేషణ, క్షేత్ర పర్యటన. ఇవి ప్రాజెక్టు నిర్వహణలో అంశాలు. ప్రాజెక్టుకు గల 10 మార్కులను ఎలా కేటాయిస్తారు అంటే ప్రాజెక్టు చేయడానికి 3 మార్కులు, నివేదిక తయారీకి 5 మార్కులు, నివేదికపై మాట్లాడడానికి 2 మార్కులు కేటాయిస్తారు. లఘు పరీక్షలను ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 20 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్లో 20 మార్కులకు గాను ఏ విభాగాలను కేటాయిస్తారు? అంశాన్ని చదివి వ్యాఖ్యానించడానికి 5 మార్కులు,
రాత అంశాలు 5 మార్కులు, ప్రాజెక్టు పని 5 మార్కులు, లఘు పరీక్షలు 5 మార్కులు. లఘు పరీక్షలలో ఎన్ని మార్కులు తగ్గించి రికార్డు చేస్తారు అంటే 5 మార్కులు తగ్గించి రికార్డు చేస్తారు. లఘు పరీక్షలను ముందు సమాచారం ఇవ్వకుండా ఎన్నిసార్లు నిర్వహించవచ్చు అంటే 2 లేదా 3 సార్లు నిర్వహించవచ్చు. విద్యార్థి అభ్యసనలో లోపాలు తొలగించడానికి చేసే మూల్యాంకనం ఏది అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం లేదా డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను అంచనా వేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏది? ప్రాయక్తిక మూల్యాంకనం, దీన్నే ప్రాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటారు. ప్రాయక్తిక మూల్యాంకనం యొక్క ఉపయోగం ఏంటి అంటే విద్యార్థి ఏ రంగంలో రాణించగలరో తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయ తయారీ పరీక్షలో ముఖ్యంగా ఉండే అంశాలు ఏంటి? బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, జతపరుచుట, ప్రత్యామ్నాయాలు గల అంశాలు. సాంకేతిక పద్ధతులలో విశ్వసనీయత పరీక్షించి ఎంపిక చేసేవి ప్రామాణిక పరీక్షలు. ప్రామాణిక పరీక్షలలో ప్రామాణీకరించబడు పద్ధతులు గణాలను ఇచ్చు పద్ధతి, గుణాలను వ్యాఖ్యానించు పద్ధతి. ఒక భావన గూర్చి వాస్తవ ఆలోచనలు కలిగింపజేసి ఆ ఆలోచన ఫలితాల ద్వారా ఆశాజనక ముగింపు ఇవ్వడమే మైండ్ మ్యాపింగ్. విద్యార్థుల ప్రగతిని పరిశీలించడానికి పరీక్షా సాధనాలేంటి? రేటింగ్ స్కేల్, విద్యార్థి సంబంధిత సంఘటనల రికార్డ్, సాంఘిక మితి సాంకేతికాలు, చెక్లిస్టులు. రేటింగ్ స్కేల్లో భాగాలు నిర్ధారణ మాపనలు, శోధనా సూచికలు. విద్యార్థి సంబంధిత సంఘటనలకు ఉదాహరణ ఎనక్డోటల్ రికార్డ్స్. సాంఘిక మితి సాంకేతికాలు, సోషియోమెట్రిక్ టెక్నిక్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులు ఇతరులతో చేసే స్నేహాన్ని పరిశీలించవచ్చు. సోషియోమెట్రిక్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకునే అంశాలు ఏంటి? ఎవరు ఎక్కువ ఒంటరిగా ఉంటారు, ఎవరు అందరితో కలిసి ఉంటారు, తిరగడంలో ఎన్ని సమూహాలు ఏర్పడ్డాయి, పిల్లల్లో పరస్పర సహకారం ఉందా లేదా అనే అంశాలు ఈ సోషియోమెట్రిక్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. చెక్ లిస్టులను వేటి ద్వారా పరిశీలించవచ్చు? గుణాత్మక లిస్టుల ద్వారా పరిశీలించవచ్చు. పరిశీలనలో ముఖ్య పాత్ర గలది మూల్యాంకనం. మూల్యాంకనంలో భాగాలేంటి? శాస్త్రీయ దృక్పథం, సాధన నైపుణ్యాలు, ప్రత్యేక నైపుణ్యాలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనగా విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు విశ్లేషించి సవరణాత్మక బోధన విభిన్న పద్ధతులు అన్వయిస్తూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేది. సిసిఈ అనగా ఫుల్ ఫామ్ ఏంటి? కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. డాష్ అనేది సాంప్రదాయ సాధన పరీక్ష కాదు. సిసిఈ అనేది డాష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే నిరంతర ప్రక్రియ. ఈ పరీక్షలో ఫలితాన్ని బట్టి ఏ ఇద్దరిని పోల్చకూడదు. సిసిఈలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి మరొక పేరు ఫార్మేటివ్ మదింపు. ఫార్మేటివ్ మదింపు వల్ల వేటిని గ్రహించవచ్చు? పిల్లలు ఎలా నేర్చుకున్నారు, ఏమి నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా సరిచేయాలి అనే అంశాలను. బోధన జరుగుతున్నప్పుడు పిల్లల్లో పరిశీలించవలసిన అంశాలు ఏంటి? ప్రశ్నించడం, వ్యాఖ్యానించడం, మాట్లాడడం. ఈ అంశాలను పరిశీలన చేయాలి. ఈ పరిశీలించాల్సిన అంశాలను ఎంత కాలానికి రికార్డు చేస్తూ ఉండాలి అంటే 2 నెలలకు ఒకసారి. ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు ఎన్ని మార్కులు కేటాయించాలి? 10 మార్కులు. ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లలు రాసే అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించాలి? 10 మార్కులు. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్టు పనులు ఎన్ని మార్కులు కేటాయించాలి? 10 మార్కులకు.
ప్రాజెక్టు పనులలో ముఖ్యమైన అంశాలు ఏంటి? ప్రణాళిక రూపకల్పన, సమాచార సేకరణ, సమాచారాన్ని క్రమ పద్ధతిలో నమోదు చేయడము, సమాచారం విశ్లేషించడము, ప్రతిస్పందించడం. లఘు పరీక్షలు, వీటిని స్లిప్ టెస్టులు అనేవి డాష్ అంటే ముందస్తు సమాచారం ఇవ్వకుండా యథాలాపంగా నిర్వహించాలి. స్లిప్ టెస్టులను ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు అంటే 20 మార్కులకు నిర్వహిస్తారు. స్లిప్ టెస్టులు 2 సార్లు నిర్వహిస్తే 10 మార్కులు 10 మార్కులు చొప్పున నిర్వహించాలి. స్లిప్ టెస్టులు 3 సార్లు నిర్వహిస్తే 5 మార్కులు 5 మార్కులు 10 మార్కులు చొప్పున నిర్వహించాలి. స్లిప్ టెస్టులను నిర్వహించే విధానం ఒకేసారి కానీ 2 లేదా 3 సార్లు కానీ నిర్వహించుకోవచ్చు. స్లిప్ టెస్టులలో ప్రశ్నపత్రాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే ఉపాధ్యాయుడే తయారు చేస్తాడు. ప్రత్యేక నోటు పుస్తకాన్ని ఈ పరీక్షలకు కేటాయిస్తారు. ఏ పరీక్షలకు అంటే స్లిప్ టెస్టులకు. లఘు పరీక్షలలో భావనలపై అవగాహనలోని ముఖ్యాంశాలేంటి? మాట్లాడడం, ప్రశ్నించడం, భావ వ్యక్తీకరణ చేయడము, చర్చలో పాల్గొనడం, గ్లోబు మ్యాప్స్ ఉపయోగించడం. స్లిప్ టెస్టులలో వచ్చిన గ్రేడులు ఎచట నమోదు చేస్తారు? CCE రికార్డులలో. ప్రగతిని మాపన చేయడానికి ఉపయోగించే స్కేలు 5 పాయింట్ల స్కేలు. 5 పాయింట్ల స్కేలులో A+ గ్రేడు ఏ మార్కులను సూచిస్తుంది? 91 నుండి 100 మార్కులు సూచిస్తుంది. 5 పాయింట్ల స్కేలులో ఏ గ్రేడు ఏ మార్కులను సూచిస్తుంది? 71 నుంచి 90 మార్కులు సూచిస్తుంది. B+ గ్రేడ్ ఏ మార్కులు సూచిస్తుంది? 51 నుంచి 70 మార్కులను సూచిస్తుంది. B గ్రేడు ఏ మార్కులు సూచిస్తుంది అంటే 41 నుంచి 50 మార్కులను సూచిస్తుంది. C గ్రేడ్ సూచించే మార్కులు 0 నుంచి 40 మార్కులు C గ్రేడు సూచిస్తుంది. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? 4 సార్లు నిర్వహిస్తారు. జూలై, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి. ఈ 4 సార్లు కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ని నిర్వహించడం జరుగుతుంది. నిరంతర పరీక్షా అభ్యసనాన్ని మెరుగుపరిచే మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం అభ్యసనాన్ని ఎలా పరిశీలిస్తుంది అంటే శాస్త్రీయ దృక్పథంలో పరిశీలిస్తుంది. ఈ మూల్యాంకనం పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు, ప్రాజెక్టు పనులు గమనించడం ద్వారా జరుగుతుంది. ఏ మూల్యాంకనం? నిర్మాణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? 3 సార్లు. అవి అక్టోబర్, జనవరి, ఏప్రిల్. అయితే ప్రస్తుతం ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని 2 సార్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. అక్టోబరు, ఏప్రిల్లో మాత్రమే. పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేస్తారు అంటే ఉపాధ్యాయుడు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఏ ప్రశ్నలను పేర్కొంటారు? వ్యాసరూప ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త లక్ష్యాత్మక ప్రశ్నలు. ఈ 4 తప్పనిసరిగా ఉండాలి అని నియమం లేదు. ఈ మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులు ఎవరు? ఏ మూల్యాంకనంలో ఎవరు ప్రాజెక్టు పనులు అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనంలో. సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కులకు ఉంటుంది? 100 మార్కులకు ఉంటుంది. పాఠ్య ప్రణాళిక పూర్తయిన తరువాత పిల్లల సాధనను పరీక్షించే పద్ధతి సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ మూల్యాంకనం నేర్చుకున్న అంశాన్ని టర్మ్, వార్షిక పరీక్షల రూపంలో పరీక్షిస్తుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం. ప్రస్తుత మూల్యాంకనం ఏ విధంగా అమలవుతుంది అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగా అమలవుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో
విద్యా ప్రమాణాలేంటి, విషయావగాహన, చదివి వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పఠ నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వం. సిసిఈ యొక్క ఆవశ్యకతను చాటి చెప్పింది ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ 2009. సిసిఈ ఫుల్ ఫామ్ ఏంటి? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సిసిఈ ఎప్పుడు నిర్వహించాలి? బోధన ముందు, బోధన జరుగుతున్నప్పుడు, బోధన జరిగిన తరువాత. సిసిఈ ఎక్కడ నిర్వహించాలి అంటే తరగతి గది, ప్రయోగశాల, గ్రంథాలయం, ఆట స్థలం. సిసిఈలో వేటిని పరిశీలించాలి? విద్యార్థి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను పరిశీలించాలి. సిసిఈ పరీక్షా విధానం ఎలా ఉండాలి? ఒత్తిడి లేకుండా విద్యార్థి భావాలు స్వేచ్ఛగా వ్యక్తపరిచే విధంగా ఉండాలి. సిసిఈ ప్రకారం మూల్యాంకనం అనగా నేర్చుకోవడంలో ప్రగతిని స్పష్టంగా తెలుసుకోవడం. మూల్యాంకనాన్ని స్వభావాన్ని బట్టి ఎన్ని అంశాలుగా విభజించవచ్చు? 3 అంశాలు. ఏంటి? అభ్యసనం మూల్యాంకనం, నేర్చుకోవడంలో భాగంగా మూల్యాంకనం చేయడం, అభ్యసనాన్ని మెరుగుపరచడానికి మూల్యాంకనం చేయడం. అభ్యసనం మూల్యాంకనానికి ఉదాహరణ ఏంటి? సమ్మేటివ్ అసెస్మెంట్. ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక సాధనకు అవసరమైన నియమావళిని ఆర్టీఈలో ఎన్నవ భాగంలో పేర్కొన్నారు? 5వ భాగంలో. ఆర్టీఈ ప్రకారం మూల్యాంకనం ఎలా ఉండాలి అంటే పొందిన జ్ఞానం నిజ జీవితంలో వినియోగించేదిగా ఉండాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం గూర్చి ఆర్టీఈలో ఏ భాగం తెలుపుతుంది? 5వ అధ్యాయము, సెక్షన్ 29, సబ్ సెక్షన్ 2. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఉపాధ్యాయుని బాధ్యత నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తి చేయడం, విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి అదనపు బోధన అందించడం. నేర్చుకున్న అంశాలు మొత్తంగా మూల్యాంకనం చేయడం అనేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. మూల్యాంకన పరికరాలు ఎన్ని రకాలు? 3 రకాలు. మౌఖిక, రాత పరీక్ష, పరిశీలన పరీక్షలు. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, పరిశీలన పరీక్షలు. మౌఖిక పరీక్షలకు ఉదాహరణ ఏంటి? చర్చలు, ఇంటర్వ్యూలు, వక్తృత్వం, క్విజ్లు. ఈ పరీక్షల ద్వారా సామర్థ్యాలను తక్షణమే మదింపు చేయవచ్చు. మౌఖిక పరీక్షల ద్వారా. ఈ పరీక్షల ద్వారా ఫలితం తక్షణమే తెలుస్తుంది. మౌఖిక పరీక్షల ద్వారా. ప్రామాణీకృత స్థాన నికషాల ప్రయోజనం ఏంటి? ప్రవర్తన మార్పులు, అభివృద్ధి మూల్యాంకనం చేయవచ్చు. విద్యార్థి స్థాయి పోల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల యొక్క బలహీనతలు కూడా తెలుసుకోవచ్చు ప్రామాణీకృత స్థాన నికషాల ద్వారా. రాత పరీక్షలకు ఉదాహరణ వ్యాసరూప పరీక్షలు, స్లిప్ టెస్టులు, స్పీడ్ పరీక్షలు, క్వశ్చనేర్. రాత పరీక్షల ద్వారా వేటిని పరిశీలించవచ్చు? ప్రజ్ఞ, వైఖరి, ఆసక్తి, అభిరుచి, వ్యక్తిత్వం. ప్రవర్తన ఆలోచనలలో గుణాత్మక మార్పులకు ఈ పరీక్షలను ఉపయోగిస్తారు. పరిశీలన పరీక్షలను. పరిశీలన పరీక్ష పరికరాలు ఎన్ని? 5. రేటింగ్ స్కేల్, శోధన సూచికలు, విద్యార్థి సంబంధిత రికార్డులు, సాంఘిక సమితి సాంకేతికాలు, చెక్ లిస్టులు, సమస్య దత్తాంశాలు సేకరించి శాస్త్రీయ హేతువాదం ముగింపు అనుసరించడం. విద్యార్థి సంబంధిత రికార్డులకు ఉదాహరణ ఎనక్డోటల్ రికార్డ్స్. సాంఘిక సమితి సాంకేతికాలకు ఉదాహరణ టెక్నిక్స్. చెక్ లిస్టులకు ఉదాహరణ గుణాత్మక లిస్టుల ద్వారా పరిశీలన. రోజువారీ కార్యక్రమాల మార్పు కోసం ఉపయోగించేవి క్షేత్ర పర్యటనలు. క్షేత్ర పర్యటనల యొక్క ఉపయోగం ఏంటి? విద్యార్థులను పరిపూర్ణమైన వారిగా తీర్చిదిద్దుతాయి. క్షేత్ర పర్యటనల యొక్క సోపానాలు ఏంటి? 4 ఉన్నాయి. ప్రణాళిక రచన, సన్నాహకం, అమలు చేయడము, తదుపరి మూల్యాంకనం.
క్షేత్ర పర్యటనల యొక్క ప్రయోజనాలు ఏంటి? ప్రత్యక్షంగా అనుభవించి జ్ఞానం నేర్చుకుంటారు, కలిసి జీవించడం నేర్చుకుంటారు, సౌందర్యాత్మక విలువలు పెంపొందించబడతాయి. క్షేత్ర పర్యటనలో ఉపాధ్యాయుని బాధ్యత ఏంటి? క్షేత్ర పర్యటనల భావనలు పాఠ్య గ్రంథంతో అనుసంధించి రిపోర్ట్ తయారు చేయాలి. అందులో ప్రయోజనాలు తరగతి గదులు చర్చించాలి. పత్రిక రాయడం అనగా చేస్తున్న పని ఏ రోజుకి ఆ రోజు వివరంగా రాయడం. దీనిని రోజువారీ డైరీ లాంటిది అని చెప్పవచ్చు పత్రిక రాయడాన్ని. ఇతర పరీక్షలకు గుర్తింపు పరీక్షగా దేనిని పేర్కొంటావచ్చు? ఇతర పరీక్షలకు గుర్తింపు పరీక్షగా దేనిని పేర్కోవచ్చు? శాబ్దిక పరీక్షను. శాబ్దిక పరీక్ష వల్ల ఉపయోగం ఏంటి? ఈ పరీక్ష ద్వారా ఏ విధంగా మానవ సంబంధాలు, అంతర్ సంబంధాలు కలిగి ఉన్నారో తెలుసుకోవచ్చు. విద్యార్థి ఆలోచన విధానము, దాగి ఉన్న విలువలు, సామర్థ్యాలు తెలుసుకోవచ్చు. నిత్య జీవిత అనుకరణ విలువలు వేటి ద్వారా పెంపొందుతాయి? శాబ్దిక పరీక్ష. ఉపాధ్యాయ నైతిక అంశం ఏంటి అంటే పిల్లలను పాఠశాలకు తీసుకురావడము, మంచి విద్య అందేలా కృషి చేయడము. ఇది ఉపాధ్యాయ నైతిక అంశం. మూల్యాంకనాన్ని రూపొందించే ముందు దృష్టిలో పెట్టుకోవలసిన అంశం ఏంటి అంటే రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలి. పిల్లల బోధనాభ్యసన ప్రక్రియ వేటి కేంద్రంగా ఉండాలి అంటే ఆవిష్కరణ, పరిశీలన, పరిశోధన కేంద్రంగా ఉండాలి. పిల్లలు బోర్డు పరీక్షలకు ఎప్పటి వరకు హాజరు కానవసరం లేదు అంటే ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలకు హాజరు కానవసరం లేదు. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు సామ్యూల్ కిర్క్. నాడీ వ్యవస్థ పనితీరు లోపం ఉన్న పిల్లల లక్షణాలు వివరిస్తూ ఉపయోగించిన భావనే అభ్యసన వైకల్యం. అభ్యసన వైకల్యం గూర్చి కిర్క్ ఏ సంవత్సరంలో తన నిర్వచనాన్ని తెలియజేశాడు? 1967లో. కిర్క్ అభ్యసన వైకల్య నిర్వచనం ఏంటి అంటే బుద్ధిమాంద్యత, ఇంద్రియ వంచన, నాడీ వ్యవస్థ దుష్కరణం వల్ల భాషణ, చదవడం, రాయడం, గణిత సంబంధిత ప్రక్రియలలో ఒకటి లేదా ఎక్కువ అంశాలు మాంద్యత కానీ, అపవ్యవస్థ కానీ, విలంబిత వికాసం ఉన్న పిల్లలను అభ్యసన వైకల్యం గలవారిగా కిర్క్ పేర్కొన్నాడు. కిర్క్ అభిప్రాయంలో ఇంద్రియ వంచనలో అంశాలేంటి? సాంస్కృతిక కోణాలు, బోధనా సంబంధిత కారణాలు, ఉద్వేగ ప్రవర్తన సంక్షోభం. అభ్యసన వైకల్యత సమైక్యత కమిటీ ఎవరిపై పరిశోధన చేసింది అంటే జాన్సన్, మైకేల్ బస్ట్లపై పరిశోధన చేసింది. అభ్యసన వైకల్యత కమిటీ ప్రకారం వైకల్యత ఎలా ప్రాప్తిస్తుంది? మెదడు పనితీరులో తేడాలు, జన్యుపర కారణాలు, నాడీ వ్యవస్థ విలంబిత ప్రతిచర్య, జీవ ప్రక్రియ సమతుల్యం దెబ్బతినడం వల్ల. అభ్యసన వైకల్యం మూల్యాంకనాన్ని వేటి రూపంలో నిర్వహించాలి? పోర్ట్ఫోలియో, ఉపాధ్యాయుని పరిశీలన నివేదిక, తల్లిదండ్రుల రిపోర్టు, సహపాఠకుల అభిప్రాయాల ద్వారా. అభ్యసన వైకల్యం మూల్యాంకన నిర్వహణలో భాగంగా ఎవరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి? జట్టు చర్చలను, నిష్ణాతులను, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. అభ్యసన వైకల్యం గల వారికి ఉపయోగపడే బోధనా పరికరాలు ఏంటి? బ్రెయిలీ పరికరాలు, వినికిడి పరికరాలు, మాట్లాడే పరికరాలు. క్విజ్ పోటీలు ఎక్కువసార్లు తక్కువ సమయంలో ఎవరికి నిర్వహిస్తారు? అభ్యసన వైకల్యం గలవారికి. అభ్యసన వైకల్యం గలవారికి తప్పనిసరిగా ఎవరి సహాయం కల్పించాలి? స్క్రైబ్ సహాయం. వైకల్యం గల విద్యార్థులకు గ్రేడింగ్ ఈ తరగతులకు ఎస్ఏలో ఒకే విధంగా ఉంటుంది. ఏ తరగతులకు ఉంటుంది అంటే 9, 10 తరగతులకు. అభ్యసన వైకల్య పిల్లలకు 46 నుంచి 50 మార్కులు వస్తే ఎన్ని పాయింట్లు పొందుకుంటాడు? 10 పాయింట్లు. ఇది A1 గ్రేడు. అభ్యసన వైకల్యం గల పిల్లలు 9 పాయింట్లు రావాలంటే ఎన్ని మార్కులు పొందుకోవాలి?
41 నుంచి 45 మార్కులు పొందుకుంటూ 9 పాయింట్లు వస్తాయి. ఇది A2 గ్రేడ్. అభ్యసన వైకల్య పిల్లలకు 36 నుంచి 40 మార్కులు వస్తే ఎన్ని పాయింట్లు పొందుకుంటారు? 8 పాయింట్లు పొందుకుంటారు. ఇది B1 గ్రేడు. అభ్యసన వైకల్యం B2 గ్రేడ్ పొందుకోవాలి అంటే అభ్యసన వైకల్య పిల్లలు B2 గ్రేడ్ పొందుకోవాలి అంటే ఎన్ని పాయింట్లు పొందుకోవాలి? 7 పాయింట్లు. అభ్యసన వైకల్య పిల్లలకు C1 గ్రేడ్కి వచ్చే మార్కులు ఎన్ని? 26 నుంచి 30. ఇది 6 పాయింట్లు. అభ్యసన వైకల్య పిల్లలకు C2 గ్రేడ్కి వచ్చే మార్కులు ఎన్ని అంటే 21 నుంచి 25. ఇది 5 పాయింట్లు. అభ్యసన వైకల్య పిల్లలు 18 నుంచి 20 మార్కులు పొందుకుంటే ఏ గ్రేడ్ పొందుతారు అంటే D గ్రేడ్ పొందుతారు. ఇది 4 పాయింట్లు D గ్రేడ్కి. అభ్యసన పిల్లలు చివరి గ్రేడ్ ఏది? ఈ గ్రేడు. ఇది 3 పాయింట్లతో ఉంటుంది. అభ్యసన వైకల్య పిల్లలు A1 గ్రేడ్ పొందుకుంటే ఇచ్చే ప్రశంస అవుట్ స్టాండింగ్. అభ్యసన వైకల్య పిల్లలు A2 గ్రేడ్ పొందుకుంటే ఎలా ప్రశంసిస్తారు? ఎక్సలెంట్. అభ్యసన వైకల్య పిల్లలకు B1 గ్రేడ్ పొందుకుంటే ఇలా ప్రశంసిస్తారు, గుడ్ అని. విద్యార్థుల మార్కుల ఆధారంగా గ్రేడింగ్ స్కేలు ఎన్ని అంశాలతో ఉంటుంది? 8 అంశాలతో ఉంటుంది. అది A1, A2, B1, B2, C1, C2, D, E. విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడానికి సులభమైన మార్గం గ్రేడింగ్ స్కేలు. సహపాఠ్య భాగాలలో అంశాలు ఏంటి? ఆరోగ్య, వ్యాయామ విద్య, సాంస్కృతిక విలువల విద్య, వైఖరులు. సంగ్రహణాత్మక పరీక్షా పత్రాలను సరఫరా చేసే బోర్డు ఏది? DCEB. సంగ్రహణాత్మక పరీక్షల కొరకు నిపుణుల బృందం ఎన్నింటిని తయారు చేస్తుంది? 10 నుంచి 15 పేపర్లను. 10వ తరగతి విద్యార్థులకు SA3ని ఎవరు నిర్వహిస్తారు? సెకండరీ స్కూల్ బోర్డు. 10వ తరగతికి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఎన్ని పేపర్లు నిర్వహిస్తారు? 2 పేపర్లు. పబ్లిక్ పరీక్షలలో సోషల్ విభాగం పేపర్ 1 ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 40 మార్కులకు. సోషల్ విభాగం పేపర్ 1 పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు పొందుకోవాలి? 14 మార్కులు పొందుకోవాలి. 4 FAల సగటు ఎన్ని మార్కులకు లెక్క కడతారు అంటే 20 మార్కులకు లెక్క కడతారు. 4 FAల సగటులో 20 మార్కులకు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? 7 మార్కులు తెచ్చుకోవాలి. విద్యార్థులు అభ్యసన సాధన మూల్యాంకనంలో ప్రముఖ పాత్ర పోషించేవి ఏంటి అంటే నికషలు. బోధన అభ్యసనకు మూల్యాంకన సాధనాలు ఏంటి? నికషలు. సాధన నికషలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా. అవి ప్రామాణిక నికషలు, ఉపాధ్యాయ నిర్మిత నికషలు. ప్రామాణిక నికషలను వేటి ఆధారంగా నిర్వహిస్తారు? వయసు, లింగం, గ్రేడు, ప్రాంతీయత అంశాల రీత్యా. ఉపాధ్యాయ నిర్మిత నికషలు ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి, జ్ఞానాత్మక రంగానికి. మౌఖిక నికషలు డ్యాష్ అంటే పురాతనమైనవి. వైయక్తిక భేదాల గురించి మూర్తిమత్వాన్ని పరిశీలించి మదింపుకు వీలు కల్పించేవి మౌఖిక నికషలు. వీటినే మౌలిక నికషలు అని కూడా పేర్కొంటారు. రాత పరీక్షలలో కృత్యాల ద్వారా అభ్యసన అనుభవాలు ప్రదర్శించే నికషలేంటి? ప్రాయోగిత నికషలు. ప్రాయోగిత నికషలలో కలిసి ఉండే అంశాలేంటి? రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, పరిశీలనలు. విస్తృతంగా ఉపయోగించబడే అతి తక్కువైన నికషలేంటి? రాత నికషలు. రాత నికషలకు మరొక పేరేంటి? పేపర్ పెన్సిల్ సంబంధించి. రాత నికషల రకాలు ఎన్ని? 3 రకాలు. వ్యాసరూప నికషలు, సంక్షిప్త సమాధాన నికషలు,
లక్ష్యాత్మక నక్షలు. తర్వాత క్వశ్చను, రాత నక్షలలో అవగాహన, వినియోగం, నైపుణ్య లక్ష్యాలు కలిగి ఉండే నక్షలు ఏంటి? వ్యాసరూప నక్షలు. వ్యాసరూప నక్షల వల్ల ఉపయోగం ఏంటి? భావ వ్యక్తీకరణ, ధారణా శక్తి వృద్ధి చెందుతాయి, ఆలోచన శక్తి పెంపొందుతుంది. వ్యాసరూప నక్షల భాగాలు ఎన్ని అంటే 3. అవి ఉపద్ఘాతము, వివరణ, ముగింపు. సంక్షిప్త సమాధాన నక్షలు అనగా జవాబులు మితంగా అనగా 4 లేదా 5 లైన్లకు మించకుండా ఉండాలి. సంక్షిప్త ప్రశ్నల లాభాలేంటి? అన్ని రకాల విద్యార్థులు రాయగలరు, సాధన గణన పెరుగుటకు వీలవుతుంది. లక్ష్యాత్మక నక్షల లక్షణాలేంటి? వస్తునిష్టత, సప్రమాణత, విశ్వసనీయత కలిగి ఉంటాయి. లక్ష్యాత్మక నక్షల ప్రయోజనాలు: అన్ని లక్ష్యాలు పరిశీలించవచ్చు, విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి, పాఠ్యాంశాలు చదవడాన్ని ప్రోత్సహిస్తుంది. లక్ష్యాత్మక నక్షల రకాలేంటి? 2 రకాలు. సమాధానం సరఫరా చేసే ప్రశ్నలు, సమాధానం ఎన్నుకునే ప్రశ్నలు. సమాధానం సరఫరా చేసే ప్రశ్నలకు ఉదాహరణ ఖాళీలు పూరించే ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు. ఖాళీలు పూరించే ప్రశ్నల యొక్క ఉపయోగం ఏంటి? జ్ఞాన రంగానికి సంబంధించిన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తాయి, వస్తునిష్టత, సప్రమాణత, విశ్వసనీయత ఎక్కువ. పదరూపం లేదా చిన్న వాక్యరూప సమాధానం ఇచ్చే ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు. ఈ రక ప్రశ్నలకు వాక్యాలు కానీ ఖాళీలు కానీ ప్రశ్నలుగా ఇస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు. వీటి తయారీకి ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీకి. బహుళైచ్ఛిక ప్రశ్నలలో 1 మాత్రమే సరైనది. ఆ మిగిలిన వాటిని ఏ పేరుతో పిలుస్తారు? నికర్షణీయాలు, ప్రత్యామ్నాయాలు అంటారు. ఈ ప్రశ్నలకు మొదటి జతలో సమాధానాన్ని పరిశీలించి 2వ జతలో ఖాళీలు పూరించాలి. సదృశ్యత ప్రశ్నలకు ఒక ప్రత్యేక సమస్యలకు సంబంధించిన ప్రశ్నల సముదాయాన్ని డాష్ అంటారు, ప్రశ్నావళులు అంటారు. ప్రశ్నావళులు ఏ రూపంలో ఉంటాయి? ప్రశ్నల రూపంలో కానీ వాక్య రూపంలో కానీ ఉంటాయి. ప్రశ్నావళులు ఎన్ని రకాలు? 2. క్లోజ్డ్ ఫారం ప్రశ్నావళి, ఓపెన్ ఫారం ప్రశ్నావళి. క్లోజ్డ్ ఫారం ప్రశ్నావళికి ఉదాహరణ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నల తయారీ శ్రమతో కూడుకుని ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ లేదా క్లోజ్డ్ ఫారం ప్రశ్నావళి. ఓపెన్ ఫారం ప్రశ్నావళికి ఉదాహరణ ఎస్ఏ ప్రశ్నలు. ఈ ప్రశ్నల సమాధాన విశ్లేషణ కష్టంగా ఉంటుంది. ఎస్ఐ ప్రశ్నలు లేదా ఓపెన్ ఫారం ప్రశ్నలు. వ్యక్తుల ప్రవర్తన పరిశీలించి యథాతథంగా నమోదు చేయడమే పరిశీలన. పరిశీలన రకాలు 4. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. సహజ పరిశీలన అనగా సహజంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవడం. కృత్రిమ వాతావరణం సృష్టించి వ్యక్తుల ప్రవర్తన పరిశీలించడాన్ని ఎలా పేర్కొంటాము? నియంత్రిత పరిశీలన. సంచరిత పరిశీలన అనగా పరిశీలన జరుగుతున్నప్పుడు సమూహంతో కలిసిపోయి వారికి తెలియకుండా వారి ప్రవర్తన పరిశీలించడం. కృత్యాధార అభ్యసన అనగా అభ్యసన తరగతి గదులలో కృత్యాల ఆధారంగా జరిగేది. ఈ పద్ధతి భావ ప్రకటన సామర్థ్యం పెంచుతుంది. కృత్యాధార అభ్యసన పద్ధతి.
ఆర్టీఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది. ఈ పదం వల్ల పిల్లలు అభ్యసనలో ఉత్సాహం కోల్పోతారు. ఏ పదం వల్ల అంటే ఫెయిల్ అనే పదం వల్ల. గ్రేడింగ్ విధానం ఎప్పుడు ప్రతిపాదించారు? 1986లో జాతీయ పాలసీ ప్రకారం. కృత్యానికి ఉండవలసిన లక్షణాలకు ఉదాహరణ. ఆలోచన రేకెత్తించాలి. కృత్యం అనేది సవాలుతో కూడి ఉండాలి. తరగతి బోధనకు ఉపయోగపడాలి. కృత్యాధార అభ్యసనలో వీటిని అభ్యసన సూచనల ఆధారంగా మూల్యాంకనం చేయవచ్చు. మౌఖిక పరీక్షలను. సాధనా పరీక్ష మూల్యాంకన రకాలు 2 ఉన్నాయి. అవేంటి అంటే 0 నుంచి 100 మార్కుల మూల్యాంకనము, రెండోది గ్రేడులు ఇవ్వడం. గ్రేడుల రకాలు 2: ప్రత్యేక గ్రేడు, సంబంధిత గ్రేడు. ప్రత్యేక గ్రేడ్ విధానంలో ఉండే స్కేలు 3 లేదా 5 పాయింట్ల స్కేలు. రిలేటివ్ గ్రేడ్లో ఉపయోగించే స్కేలు 5, 7, 9 పాయింట్ల స్కేలు. ప్రక్రియ నైపుణ్యాల మాపనం వేటి ఆధారంగా జరుగుతుంది? చెక్లిస్టు, రేటింగ్ స్కేల్ ద్వారా జరుగుతుంది. వైఖరులను మాపనం చేయడానికి ఉపయోగించేది రేటింగ్ స్కేలు. కృత్యాల రేటింగ్ స్కేలు ఎన్ని పాయింట్లలో ఉంటుంది? 5 పాయింట్లలో ఉంటుంది. విద్యార్థి పోర్ట్ఫోలియో అనగా విద్యార్థి ప్రతి కృత్యాన్ని రికార్డు రాసి మాపనం చేయడం. విద్యార్థి పోర్ట్ఫోలియో యొక్క ఉపయోగం అభ్యసనలో ఆశాజనక మార్పులకు సహకరిస్తాయి. ప్రతిస్పందించే బోధన ఉపయోగం పిల్లల్లో అన్వేషణ సామర్థ్యం ప్రోత్సహిస్తుంది. ప్రతిస్పందించే బోధనలో అంశాలు దత్తాంశ సేకరణ, విశ్లేషణ, మూల్యాంకన, ప్రతిస్పందన, ప్రణాళిక రచన, సౌకర్య కల్పన. ప్రతిస్పందించే బోధనకు అవసరమయ్యేవి విశాల భావ వైఖరి, బాధ్యతాయుతమైన పరిపూర్ణ హృదయం. ప్రతిస్పందించే బోధన వల్ల వృద్ధి పొందే అంశాలు సహచరులతో సంభాషణ, సహకారం ద్వారా ప్రతిస్పందిత బోధన, వృత్తిపర అభ్యసన, వ్యక్తిగత పరిపూర్ణతలు. అభ్యసన సూచనలో రకాలు: పరిశీలన, అన్వేషణ, దత్తాంశ సేకరణ, కమ్యూనికేషన్ స్కిల్స్, శాస్త్రీయ వివరణ, ముగింపు, నిత్య జీవిత అనువర్తనాలు, జీవన విలువలు. ప్రతిస్పందించే బోధనా పద్ధతిలో పునశ్చరణ నిరంతరము జరుగుతూ ఉండాలి అని పేర్కొన్నవారు జాన్ డేవి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో మనం బిఎడ్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్కు సంబంధించి మొత్తం అన్ని లెసన్లు కూడా మైండ్ మ్యాపింగ్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బిట్ బ్యాంక్ని కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరో లెసన్స్తో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్.